ఫ్రెండ్స్ ఏంటంటే ఒక జ్యువెలరీ నేను తీసుకుందాం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ వీళ్ళని రెఫర్ చేశాడనమాట. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో వీళ్ళు చాలా నెంబర్ ఆఫ్ షాప్స్కి అంతా సప్లై చేస్తారు. సో తను ఏంటంటే ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు. సో ఏంటంటే కస్టమైజ్ పీసెస్ కానీ మనకి ఎలా ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా ఒక ఎక్కడైనా చూసాము ఆ పిక్ ఉన్నా కూడా అది తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే ఎలా కావాలంటే అలా చేస్తారు. ఇన్ కేస్ బీట్స్ చేంజ్ చేయాలన్నా లేదా మన దగ్గర ఓల్డ్ జ్యువెలరీ ఉంది దాన్ని మళ్ళీ రీమేక్ అది ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసి హెవీగా చేయాలన్నా అన్నీ చేస్తారంట. ఇంకొకటి నా ఫ్రెండ్ అంటే నేను ఇంతవరకు నేనే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చా. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కడైనా నువ్వు కంపేర్ చేసుకో, 100% కాదు 1000% వీళ్ళ కాడికి తక్కువ ఎవరు ఇవ్వలేరు. అదైతే నేను నోటీస్ చేశాను. ఈవెన్ ఇది బెంగళూరులో ఉంది, చిక్పేట, నగరత్పేటలో ఉంది. ఈవెన్ అబ్బాయి నా ఫ్రెండ్ అది వచ్చి నెల్లూరు. సో వాళ్ళు నెల్లూరులో ఎంక్వైరీ చేసుకున్నా అంటే కంపేర్ చేసుకున్నా, ఈవెన్ చెన్నైలో కంపేర్ చేసుకున్నా వీళ్ళదే తక్కువ ఉందని నన్ను సజెస్ట్ చేశాడనమాట. సో నేను ఇప్పుడైతే కొనడానికి రాలా, నేను జస్ట్ ఒక లుక్ చూద్దాము ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి. సో మనం కావాలన్నప్పుడు టక్కన వీళ్ళ దగ్గర రావచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళని పర్మిషన్ అడగదాం అవన్నీ తీసుకోవచ్చా లేదని. సో 1 by 1 నేను చూసేటివి ఏంటో కూడా మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఎవరైనా చూడాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి, నేను కమెంట్లో వాళ్ళ నెంబర్ యాడ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, 1 by 1 చాలా వెరైటీస్ ఉన్నాయన్నారు. సో వాళ్ళు అడిగితే ఏ వెరైటీస్ చూడాలో తెలియదు, అన్నీ చూపించండి ఒకసారి చూస్తామని చెప్పా. సో 1 by 1 ఇప్పుడు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూస్తుందంటే నార్మల్గా 50 to 70 grams మనం ఇంత హెవీ జ్యువెలరీ కష్టం అనమాట. కానీ చూసేదానికి ఏంటంటే హెవీ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ అనమాట. అయితే ఒకటి మనం వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలా. కాకపోతే మనకు తక్కువ డబ్బుల్లోనే హెవీ జ్యువెలరీ వస్తుందని ఇవి చూపిస్తున్నాయి. 50 to 60 grams అనమాట. సో 1 by 1 చూసేద్దాం. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఎందుకు అంత బాగానే మీకు అన్నీ కూడా 1 by 1 డిస్ప్లే చేసి చూపిస్తున్నానంటే, నార్మల్గా మనం పెద్ద పెద్ద షాపుల్లో చాలా పర్సంటేజ్ మనకు దగ్గర తీసుకుంటారు. ఈవెన్ మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఈ టెంపుల్ జ్యువెలరీ అనేది నాకు తెలిసి 20+లోనే ఉంటుంది. ఈవెన్ నేను లాంగ్ బ్యాక్ బ్యాంగిల్స్, టెంపుల్ జ్యువెలరీ బ్యాంగిల్స్ కొన్నప్పుడు కూడా 22% వేసారనమాట. సో ఆల్రెడీ 26 చెప్పి తగ్గించి 22కి వేశారు. అప్పుడు టెంపుల్ జ్యువెలరీ అంటే ఇట్లే ఉంటుంది పర్సంటేజ్ అని చెప్పారనమాట. సో నాకు ఇక్కడ పర్సంటేజ్ వాళ్ళు వీడియోలో మెన్షన్ చేయొద్దండి అని చెప్పారు. అందువల్ల నేను ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు అన్ని షాప్స్కి కూడా సప్లై చేస్తారనమాట. ఈవెన్ బెంగళూరులో నవరత్న ఇంకే 2-3 పెద్ద పెద్ద షోరూమ్స్ చెప్పారు, నాకు అది గుర్తు రావట్లా. నవరత్న మాత్రం గుర్తుపెట్టుకున్నా. అది వీళ్ళంతా సప్లై చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మి ఉంది, దీని బదులు మాకు ఆ కృష్ణుడు కావాలనో లేకపోతే ఇంకేదైనా పెండెంట్ కావాలనో ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ బీడ్స్ కానీ, బీడ్స్ కూడా గ్రీన్ బీడ్స్ ఉన్నవి, రెడ్ కానీ ఇంక వేరే ఏదైనా కలర్ కానీ ఏదైనా సరే కస్టమైజ్ చేయించుకోవచ్చు. అదే అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీ లాస్ట్ టైం మనం ఇంకొక వీడియో పెట్టినప్పుడు అడిగారు కదా, ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ రీమేక్ చేసేటప్పుడు ఏదైనా మీరు చూస్తే కదా మాకు చెప్పండి అని చెప్పి. సో నాకైతే ఇక్కడ వీళ్ళు బాగా అనిపించింది. లాస్ట్ టైం పెట్టిన వాళ్ళు ఏంటంటే చాలా టైం తీసుకునేవాళ్ళు. అది కాకుండా కరెక్ట్గా ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వలేదన్నమాట మా ఫ్రెండ్ జ్యువెలరీ ఇచ్చినప్పుడు. కానీ వాళ్ళ దగ్గర కూడా వెరైటీస్ బాగున్నాయి. మేకింగ్ ఛార్జ్ అయితే బాగా వాయింపుడే అనమాట. వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మేకింగ్ ఛార్జ్, కానీ నాకు వీళ్ళ దగ్గర చాలా చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇలా మీరు కూడా ఏదైనా తీసుకోవాలనుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేది అనిపించింది, అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నా. సో వీళ్ళ నెంబర్ కానీ వీళ్ళ అడ్రస్ కానీ నేను ఎక్కడా షేర్ చేయట్లేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీళ్ళ నెంబర్ మీరు కమెంట్ చేస్తే వాళ్ళ నెంబర్ ఇస్తానని అందుకే చెప్పాను అనమాట. తర్వాత ఏంటంటే నేనైతే ఫస్ట్ వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలంట. ఎందుకంటే వీళ్ళు పీసెస్ ఏంటంటే షోరూమ్ కాదు కదా డిస్ప్లే పెట్టడానికి, జస్ట్ వీళ్ళు సప్లయర్స్ కాబట్టి దీని వెనకాలే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట వీళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా వస్తారంటే కొంచెం తెచ్చి పెడతారనమాట, అలా అనమాట. సో నేనేంటంటే అప్పటికప్పుడు అనుకొని ఏదో పని మీద మా వారు అట్లా వెళ్తూ ఉంటే సరే నేను కూడా వచ్చి జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి డిజైన్స్ అని చూద్దామని వచ్చాను. అందువల్ల వాళ్ళకి చెప్పకుండా వచ్చా, అందువల్ల కొద్ది డిజైన్స్ మాత్రమే చూపించారు. సో వీళ్ళ దగ్గర మనకు
డైమండ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో డైమండ్స్లో చాలా మోసాలు జరుగుతుంటాయి. హైదరాబాద్లో కూడా మనకు ఒక్కొక్కసారి చాలా బాగుంటాయి డిజైన్స్ అని మనం కొంటూ ఉంటాం, కానీ అంతా కూడా ఎక్కువ మోసాలు ఉంటాయి డైమండ్స్లో అని చెప్పారు. కానీ తానిష్క్లో బాగుంటాయి. అదేవిధంగా చెన్నైలో ఉమ్మిడి జ్యువెలరీలో మీరు ధైర్యంగా కొనొచ్చు అని ఇంకేయో 2-3 జ్యువెలరీ షాప్స్ చెప్పారనమాట. వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాయి, మిగతా అంతా కూడా ఏదో ఒకటి మనకు అవకతవకలు ఉంటాయని చెప్పడం జరిగింది వాళ్ళు. మనం ఇంకా డైమండ్స్ అంటే మనకు ఏదో మంచి షాప్సే కదా అని కొనేస్తూ ఉంటాం, వాటిల్లో అన్ని అవకతవకలు ఉంటాయని మనకు తెలియదు అనమాట. సో ఏంటంటే ఈ జ్యువెలరీ ఏంటంటే ఫస్ట్ మనం చూసింది మోల్డెడ్ చూసాం, తర్వాత హ్యాండ్మేడ్ చూస్తూ ఉన్నాం అనమాట. హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎప్పుడు కూడా ఏంటంటే మీరు చూసినట్లయితే మనకు లక్ష్మీదేవి ముఖం కానీ అన్నీ కూడా ఏంటంటే ప్రొజెక్షన్ వచ్చి బాగుంటుంది అనమాట. ఆ ఎంబోజింగ్ అంతా కూడా బాగుంటుంది హ్యాండ్మేడ్లో. అదే మనకు మోల్డెడ్లో అయితే అంత బాగా ఫేస్ అనేది బాగా కనిపించదు, అలా ఉంటుంది అనమాట. సో మామూలుగా ఏంటంటే మోల్డెడ్ కంటే కూడా హ్యాండ్మేడ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. నార్మల్గా మనం ఏదైనా షాప్స్లో చూసినప్పుడు ఇది హ్యాండ్మేడ్ అండి, అందువల్ల మీకు పర్సంటేజ్ కూడా ఎక్కువ పెడుతున్నామని చెప్తూ ఉంటారు వాళ్ళు. సో అలా వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా అంటే నాకు చాలా చాలా రీజనబుల్ అనిపించింది. అంటే ఎలా అంటే మనకు బయట కంపేర్ చేసినప్పుడు దాదాపు 6 to 7% డిఫరెన్స్ ఉందన్నమాట. సో నాకు అప్పుడు అనిపించింది, సో మనం ఎప్పుడైనా కొనాలనుకుంటే ఇట్లా హోల్సేల్ దగ్గర కొంటే కనుక మనకు అట్లీస్ట్ ఆ పర్సంటేజ్ సేవ్ అవుతుంది అని అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది నగరత్పేటలో ఉందన్నమాట. నగరత్పేటలో వీళ్ళ షాపే కాకుండా వీళ్ళున్న కాంప్లెక్స్లో అన్ని హోల్సేల్ అనమాట. మొత్తం ఆ కాంప్లెక్స్ 6 floors or 7 floors ఉన్నాయి. మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది బ్యాంగిల్స్, కొంతమంది ఓన్లీ జుమ్కాసు, కొంతమంది ఏమంటే ఓన్లీ తాళి చైన్స్, కొంతమంది ఓన్లీ డైమండ్స్, అలా చేస్తూ ఉంటారంట. వాళ్ళే చెప్పారు, మనకైతే ఐడియా లేదు, కానీ చూస్తే అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు టైం లేక నేను పక్కన ఎక్కడా కూడా చూడలేదు. ఇంకెప్పుడైనా కొనాలనుకున్నప్పుడు వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. సో అలా షాప్ ఒకవేళ బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే కనుక అక్కడ హోల్సేల్గా ఉన్న వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా హోల్సేలర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మనకు అన్నీ కూడా రీజనబుల్గా వస్తాయి. ఇంకొకటి వీళ్ళ దగ్గర ఏంటంటే లైట్ వెయిట్, అంటే మనకు చూడంగానే అమ్మో ఇది ఒక 200 grams ఉండొచ్చు, 150 grams ఉండొచ్చు అనేది హెవీ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది లుక్. కాకపోతే అది 50 grams 60 grams ఉంటుంది. కాకపోతే నాకేంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నారు కానీ నాకు నచ్చలేదు. ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఏదైనా తగిలినా ఏదైనా పక్కకు మనం ఇట్లా ఇది చేసుకున్నా ప్రెస్ అయ్యి అది వంగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల ఒక 2 లైట్ వెయిట్ కొనే బదులు ఒకటి హెవీగా కొనుక్కుంటే బాగుంటుందిలే అని అనిపించింది అనమాట. తర్వాత ఏంటంటే ఈ స్టోన్స్, ఈ పూసలు ఇవన్నీ కూడా మనకు చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అవి కూడా ఏంటంటే వాళ్ళు సపరేట్గా రేట్ వేస్తూ ఉంటారు, ఆ ప్రైజెస్లో కూడా మనకు డిఫరెన్స్ ఉంటాయి. సో ఇవంతా కూడా నేను ఎక్కువగా ఈ బీడ్స్ గురించి వాటి గురించి ఈ కింద బీడ్స్ ఉన్నాయి కదా అవి మాత్రం సపరేట్గా మైనస్ చేసి అది గ్రామ్ వచ్చి 1200 అలా అని చెప్పారు. లోపల ఉన్న అంకెట్స్ కానీ ఇవన్నీ కూడా సపరేట్ రేట్ అని చెప్పారనమాట. సో మనం ఎగ్జాక్ట్గా కొనాలన్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం వాటి గురించి కరెక్ట్గా తెలుసుకొని ఏది ఏంటి అనేది తెలుసుకొని మనం కొనొచ్చు అనమాట. సో నాకేంటంటే బయట జ్యువెలరీ కంపేర్ చేసినప్పుడు ఇది చాలా చాలా రీజనబుల్ అనిపించింది. సో మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటే కనుక మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. నేను యాక్చువల్గా విక్టోరియా జ్యువెలరీ, తర్వాత డైమండ్ జ్యువెలరీ, తర్వాత టెంపుల్ జ్యువెలరీ ఈ 3 చూద్దాం అనుకున్నాను. కానీ మనం చెప్పకుండా వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర ఓన్లీ టెంపుల్ జ్యువెలరీ మాత్రమే వాళ్ళు చూపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒక 2 days ముందు చెప్పండి మాకు, అప్పుడు మేము ఆ విక్టోరియా జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అన్ని తెప్పించి పెడతాము అని చెప్పారనమాట. ఇవేంటంటే వీళ్ళంతా కూడా షాప్స్కి అంతా కూడా సప్లై చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా హెవీగా స్టాక్ పెట్టుకోరంట. సో అలా మారుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఈ నెక్లెస్ అనుకోండి, ఇది 130 grams ఉంది. నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది. వీటి మీద జుంకీలు కూడా ఏంటంటే కొంచెం మ్యాచ్ చేసి మనం ఒక
2 సవరన్స్లో అలా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇవంతా కూడా సింపుల్ అనమాట. అంటే 3 సవరన్స్ అంటే 24 గ్రామ్స్ ఉన్న చిన్న చిన్న నెక్లెసెస్, పెండెంట్స్ అవి కూడా చూపించారనమాట. తర్వాత కాసుల పేరులోనే డిఫరెంట్ వెరైటీగా ఉన్నవి అవన్నీ కూడా చూపించారు. సో మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నా, కొన్ని వీడియో తీయలేదు. సో ఏం తీస్తావులే అబ్బా, ఇంకా ఇవి కంటిన్యూస్గా ఇవి కొంచెం రిలేటెడ్గా ఉన్నాయని చెప్పి కొన్ని తీయలేదన్నమాట. తర్వాత బీడ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళల్లో. ఏవో 2-3 చూపించమని చెప్పాను. సో వీటిల్లో ఏంటంటే ఇవంతా సింపుల్ జ్యువెలరీ. సో మనకు బ్రైడల్ జ్యువెలరీ కావాలంటే సెట్లుగా కూడా ఇస్తారనమాట. సో అంటే నెక్కి చౌకర్ లాగా, తర్వాత లాంగ్ చైను, వడ్డాణము, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత పాపటి బొట్టు, ఇవన్నీ కూడా సెట్గా కూడా తీసుకోవచ్చంట. ఇంకొకటి ఎలాగో వాళ్ళు కస్టమైజ్ చేస్తారు కాబట్టి ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వడ్డాణం ఉందనుకోండి, దానికి మ్యాచింగ్గా కూడా మనం వీళ్ళ దగ్గర చేయించుకోవచ్చు అనమాట. సో ఏదైనా కస్టమైజ్ చేసిస్తారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బీడ్స్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి చైనే మీ దగ్గర ఉందనుకోండి, దీన్ని కొంచెం హెవీ లుక్తో చేయాలనుకుంటే కూడా వీటికి వేరే ఏదైనా యాడ్ చేసి హెవీ లుక్ కూడా తీసుకొస్తారనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే మన మ్యారేజెస్ అప్పుడు చాలా సింపుల్ జ్యువెలరీ ఉంటుంది. సో ఆ సింపుల్ జ్యువెలరీని మనం కరిగించడానికి ఇష్టం ఉండదు, అలా అని మనం పెట్టుకోవడానికి ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. సో అలాంటి వాటిని కూడా వీళ్ళ దగ్గర ఇచ్చి హెవీగా మనం హెవీ లుక్ వచ్చేలాగా కొంచెం గోల్డ్ యాడ్ చేసి ఇంకేదైనా ఏది బాగుంటుంది కూడా వాళ్ళ ఐడియాస్ చెప్తారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ వీళ్ళ దగ్గర డిజైనర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకొని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని మనకు ఐడియాస్ కూడా చెప్తారంట. సో అది బాగా అనిపించింది అనమాట. ఏదో మన దగ్గర ఉన్న పాత జ్యువెలరీ అంతా వేస్ట్గా అలా పెట్టుకోకుండా ఉన్నవంతా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కదా అని అనిపించింది. సో నాకు మొత్తానికి ఓవరాల్గా వీళ్ళ దగ్గర డైమండ్స్ కానీ, ఇది డైమండ్స్ కానీ, ఈ విక్టోరియా జ్యువెలరీ నేను డైరెక్ట్గా పీసెస్ చూడలేదు. ఇది కూడా డైమండ్ రింగే, అది పాతకాలంలో వంకీ రింగ్ అనేవాళ్ళు. సో నాకైతే అసలు సూట్ అవ్వలేదు అనుకోండి అది. తర్వాత ఈ బీడ్స్ కానీ విక్టోరియా జ్యువెలరీ కానీ కొన్ని నాకు పీసెస్ రెడీగా లేవని వాళ్ళు పిక్స్ చూపించారు. సరే నాకు బాగా అనిపించింది. ఈసారి వెళ్ళేటప్పుడు 2 days ముందు అదే పూజని తీసుకువెళ్దాము, తనకి ఏది కావాలో తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నా. ఈసారి వెళ్ళేటప్పుడు 2 days ముందు చెప్తే అవన్నీ తీసి పెడతారని. సో అప్పుడు కూడా నేను వీలైతే ఆ డైమండ్ జ్యువెలరీ కానీ విక్టోరియా జ్యువెలరీ కానీ వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్కి పంపిస్తే కూడా వాళ్ళు చాలా రీజనబుల్గా ఉంది, కళ్ళు మూసుకొని నువ్వు కొనేయచ్చు ఇక్కడ అని చెప్పారనమాట. ఈ బ్రేస్లెట్ కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ పర్సంటేజ్. ఈవెన్ తాళి చైన్స్ కానీ, నార్మల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కానీ అవన్నీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ చెప్పారనమాట. ఆల్మోస్ట్ 6 to 7% చెప్పారు. తాళి చైన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 10% అండి, దానిపైన లేవని చెప్పారు. సో అంటే బయట కంపేర్ చేసినప్పుడు నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. ఈవెన్ పెండెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ జుమ్కాస్ మనం చూడంగానే చాలా హెవీగా ఉన్నాయి. ఈవెన్ నా దగ్గర ఉన్నాయి 3 సవర్లు, అసలు దాన్ని చెవుల్లో పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు లైట్ వెయిట్లో బాగా చేశారు. ఈవెన్ కమ్మలు కానీ ఇవి 13 grams. సో 13 grams చాలా హెవీగా అనిపించాయి, నాకు బాగున్నట్లు. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అనమాట. ఈ జుమ్కాలన్నీ కూడా ఇందాక చూపించిన జుమ్కాలన్నీ కూడా 16 grams అలా ఉన్నాయి. ఇవి ఎందుకో నాకు బాగా నచ్చాయి, కానీ నాకు కమ్మలు అంత సూట్ అవ్వు అనిపించింది. ఇవి అంకెట్స్, తర్వాత రూబీస్, ఎంబ్రాల్తో చేసిన కమ్మల్లాగా అనమాట. సో నాకెందుకో చిన్న సైజు అమ్మకి ఏమన్నా బాగుంటాయేమో తీసుకుందాం అనుకున్నా. ఈ విధంగా చిన్నవి మళ్ళీ అమ్మకి సెట్ అవుతాయో లేదో అనుకొని తర్వాత ఇంకెప్పుడైనా ట్రై చేద్దాంలే అని అనుకున్నా. బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయో మీరు కమెంట్లో చెప్పండి. అదేవిధంగా ఇవి జుమ్కాస్ కూడా ఏంటంటే అది కూడా మనకు ఏదైతే మనం సెట్ కొంటామో ఇన్ కేస్ వాటికి ఏదైనా రిలేటెడ్గా వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. లేదు అంటే వాళ్ళ దగ్గర 5 varieties ఆఫ్ జుమ్కాస్ ఉన్నాయంట. వాటిలో మనం ఏ డిజైన్ తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి సెట్ అయిపోతాయని చెప్పారు. సో ఒక జుమ్కాస్ తీసుకుని 2-3 వెరైటీలు కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. ఈ బ్యాంగిల్ కూడా నాకు ఓల్డ్ టైప్ అయినా కూడా ఎందుకో చాలా బాగా నచ్చింది, బాగా అనిపించింది. తర్వాత ఇది చూసారా, ఇది చాలా లైట్ వెయిట్, అసలు తేలిక పేపర్ వెయిట్ ఉందనుకోండి, మోస్ట్లీ ఒక 1 సవరన్ ఉండొచ్చేమో. అది కూడా బాగా అనిపించింది. ఈవెన్ అక్కడ ఉన్న గ్రీన్ బీడ్స్ కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది వడ్డాణం అంట. ఇదేంటో నాకు అంత నచ్చలేదు, ఈ వడ్డాణం ఏందో అంత అలికేసినట్టు క్లమ్జీగా అనిపించింది.
అది అంత బాగా నచ్చలేదు. సో ఇది బాగుంది కదా, చాలా సింపుల్గా ఈ వడ్డాణం చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇది బాగా నచ్చింది. ఆ పక్కనున్న అది మాత్రం నచ్చలేదు, కానీ ఆ మోపు మాత్రం బాగా నచ్చింది అనమాట. తర్వాత ఈ బ్రేస్లెట్, ఇంకొకటి వడ్డాణం పెద్దది చూపించారు, అది కూడా నార్మల్గానే అనిపించింది. ఇది చూడండి, ఇలా వేసుకోవచ్చు మ్యాంగో మాల. ఇలా మనం పెండెంట్ పెట్టి కూడా హెవీగా వేసుకోవచ్చు అనమాట. హెవీగా కావాలంటే పెండెంట్ పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా మ్యాంగో మాల వేసుకోవచ్చు. ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళు చేయించుకున్నారు. ఇదేంటంటే మా రెండు పక్కల అనమాట, ఒక పక్క రెడ్ స్టోన్స్, ఒక పక్క రెండు మల్టీపర్పస్గా వేసుకోవచ్చు. ఈవెన్ జుంకాలు కూడా మార్చుకోవచ్చు అనమాట అలా. ఇది వచ్చి డైమండ్ 18 క్యారెట్స్. సో 18 క్యారెట్స్ మీద డైమండ్స్ పెట్టింది. ఇది కూడా ఆల్మోస్ట్ 2 lakhs దాకా చెప్పారు. అదేవిధంగా మనం బీడ్స్ మన దగ్గర ఉంటే కనుక ఇలాంటి పెండెంట్స్ మనం మార్చుకోవడానికి వీలుగా ఉన్నాయన్నమాట. వెనకాల కొక్కిలాగా ఉంది. సో మనం ఏ బీడ్స్కైనా కూడా వేసేసుకోవచ్చు. అలాగే హెవీ పెండెంట్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. సో హెవీ పెండెంట్స్, హెవీ బీడ్స్కి వేసుకుంటే అది కూడా బాగా రిచ్ లుక్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు హ్యాండ్ మేడ్ అని చెప్పారు. సో ఇది కూడా ఇక్కడ పెండెంట్. ఇది కూడా మనం పొడుగు కానీ పొట్టి కానీ ఎలా కావాలంటే అలాగా కూడా కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ బ్యాంగిల్స్, ఇవి డైమండ్ బ్యాంగిల్స్. ఇవి కూడా అలా ఉన్నాయి, కానీ చూసేందుకు చాలా వెయిట్ ఉన్నాయి. సో ఇవి కూడా నాకు బాగా అనిపించాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. నాకైతే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇది నగరత్పేటలో ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ 6 floors దాకా ఉన్నాయి. అన్నీ కూడా హోల్సేల్ షోరూమ్స్ అంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్